బంగ్లాదేశ్లో జరుగుతున్న వైలెంట్ ప్రొటెస్ట్ గురించి మనం న్యూస్లో చూస్తున్నాం కదా. అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతున్నాయి అండ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాలో ఎందుకు ఉండాల్సి వస్తుందనేది ఈరోజు ఒకసారి చూద్దాము. మనం బంగ్లాదేశ్ హిస్టరీ కనుక ఒకసారి చూసుకుంటే ఇండియా అన్డివైడెడ్ ఇండియా పార్టీషన్ జరిగినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఇండియాగా డివైడ్ అయ్యాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద ఉండేవి. బట్ ఈస్ట్ పాకిస్తాన్ నెగ్లెక్ట్ చేయబడిన రీజన్ అనమాట. ఎందుకంటే వెస్ట్ పాకిస్తాన్లోనే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా అక్కడే ఉండేది. సో ఈస్ట్ పాకిస్తాన్కి రీసోర్స్ అలొకేషన్ కూడా ఎక్కువ జరిగేది కాదు. డెస్పైట్ ది ఇన్కమ్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఈస్ట్ పాకిస్తాన్ ఎక్కువ రీసోర్స్ అలొకేషన్ జరగలేదు. సో అక్కడ పీపుల్ అందరూ నెగ్లెక్టెడ్గా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ అక్కడ ఎక్కువ బెంగాలీ స్పీకింగ్ పీపుల్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా సరైన గుర్తింపు దొరకట్లేదు అని ఫీల్ అయ్యారు. సో ఓవర్ ది ఇయర్స్ వాళ్ళకు కూడా మాదొక సపరేట్ కంట్రీగా కావాలి అని చెప్పి ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ నడిచింది. అండ్ బంగ్లాదేశ్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్లో ఇండియా కూడా సపోర్ట్ చేసింది. సో ఫైనలీ ఆన్ 26 March 1971 అండర్ ది లీడర్షిప్ ఆఫ్ షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ గెయిన్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఆయన ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. హీస్ ఆల్సో ది ఫాదర్ ఆఫ్ షేక్ హసీనా. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చేసాక మిలిటరీ టేక్ ఓవర్ చేసింది కదా గవర్నమెంట్ కంట్రోల్ని. సో ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ ఇంతకుముందు బంగ్లాదేశ్ హిస్టరీలో చాలా జరిగాయి. మిలిటరీ కూస్ అనేవి బంగ్లాదేశ్కి కొత్తవి కాదు. 1975లో, 1981లో, 1982, 2007, 2009, 2012 సో ఇట్లాంటి మిలిటరీ కూస్ అనేవి ఈ ఇయర్స్లో జరుగుతూ వచ్చాయి. అండ్ ఇన్ ద ఇయర్ 1975 అప్పటి ప్రెసిడెంట్ అయిన ముజిబుర్ రెహమాన్ అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని మిలిటరీ అసాసినేట్ చేసి కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట. బట్ అప్పుడు షేక్ హసీనా అండ్ వాళ్ళ చెల్లి షేక్ రెహానా ఆ అసాసినేషన్ అటెంప్ట్స్ని తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో అబ్రాడ్లో ఉండి చదువుకునేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఆ అసాసినేషన్ అటెంప్ట్స్ని తప్పించుకున్నారు. బట్ ఆల్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ షేక్ ముజిబుర్ రెహమాన్ అన్ఫార్చునేట్లీ చనిపోయారు. ఈ అసాసినేషన్ అటెంప్ట్స్ అన్ని తప్పించుకున్నాక ఆమె కొన్నాళ్ళు ఎగ్జైల్లో ఉన్నారనమాట ఇండియాలో. ఆ తర్వాత 1981లో బంగ్లాదేశ్కి వెళ్ళి ఆవామీ లీగ్, ఏ పార్టీనైతే వాళ్ళ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ పార్టీ లీడర్షిప్ని టేక్ ఓవర్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ 1996 నుంచి 2001 దాకా ఆమె ప్రైమ్ మినిస్టర్గా చేశారు బంగ్లాదేశ్కి. అండ్ అగైన్ సిన్స్ 2009 ఇప్పటిదాకా ఆమె ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్కి. దిస్ ఈస్ ద 4th కంటిన్యూస్ టర్మ్ దట్ షీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో మనం ఎకనామిక్ గ్రోత్ చూసుకుంటే బంగ్లాదేశ్ని ఇట్ హ్యాస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. అకార్డింగ్ టు ది వరల్డ్ అబ్జర్వర్స్ ఎస్టిమేట్స్, బంగ్లాదేశ్ గ్రోత్ రేట్ అనేది ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఎకానమీస్. ఫర్ ఎగ్జాంపుల్ సే USA. అండ్ 3 times ఇంక్రీజ్ ఉండింది పర్ క్యాపిటా ఇన్కంలో ఆమె రూల్లో. అండ్ ఆల్సో పావర్టీ ఎలివియేషన్ అనేది బాగా జరిగింది. అంటే అరౌండ్ 25 million పీపుల్ హ్యావ్ బీన్ బ్రాట్ అవుట్ ఆఫ్ పావర్టీ. ఎందుకంటే ఆమె ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఆల్సో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయింది ఆమె రూల్లో. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత బాగా ఉన్నప్పుడు ఇంత అన్రెస్ట్ ఎందుకు వచ్చింది సడన్గా బంగ్లాదేశ్ సొసైటీలో అనేది. యాక్చువల్లీ ఈ అన్రెస్ట్ అనేది ఒక రిజర్వేషన్ కోటా మీద బేస్ అయ్యి స్టార్ట్ అయింది. రిజర్వేషన్ కోటా ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ జాబ్స్ ఇన్ బంగ్లాదేశ్. సో ఆ జాబ్స్లో 1/3 ఆఫ్ ది జాబ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్కి రిజర్వ్ అయి ఉన్నాయన్నమాట. ఎవరైతే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ జనరేషన్స్, అంటే వాళ్ళ తర్వాత తరాల పిల్లలకు కూడా జాబ్స్ రిజర్వ్ చేశారు 1/3. దాన్ని షేక్ హసీనా ఒకప్పుడు క్యాన్సిల్ చేసినా కూడా హైకోర్టు అప్హెల్డ్ చేసింది. సో దాని తర్వాత ఈ ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, క్యాన్సిల్ చేసేసింది, కోటాస్ని తగ్గించేసింది. సో అయినా కూడా ఈ ప్రొటెస్ట్ కంట్రోల్ అవ్వలేదు. ఎందుకు కంట్రోల్ అవ్వలేదు అంటే జనరల్గా వరల్డ్ అబ్జర్వర్స్ ఏమని పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే, ఆల్దో ద ఎకానమీ ఈజ్ బూమింగ్ బట్ ఆ బెనిఫిట్స్ అనేవి ఈ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్కి పర్కులేట్ అవ్వలేదు. ఓన్లీ ఆవామీ లీగ్ పార్టీ సపోర్టర్స్కే ఆ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈవెన్ దో ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ గ్రోయింగ్. అవన్నీ కూడా ఆవామీ లీగ్, ఏ పొలిటికల్ పార్టీ షేక్ హసీనాదైతే ఉందో ఆ సపోర్టర్స్కే దక్కుతున్నాయి. వాళ్ళే బాగా బెనిఫిట్స్ పొందుతున్నారు. నార్మల్ పీపుల్కి ఎవరికి ఆ బెనిఫిట్స్ అందట్లేదు. అండ్ ఆల్సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే తగ్గిందో ఈ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి యూనివర్సిటీస్లోనే ఫస్ట్ ఈ అన్రెస్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళకి జాబ్ ప్రాస్పెక్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి ఈ సివిల్ సర్వీసెస్ జాబ్స్లో ఉన్న
1/3 రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు షేక్ హసీనా కూడా కొన్ని కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇంటర్నెట్ని కంట్రోల్ చేయటం కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీని క్యాన్సిల్ చేయటం కానీ, అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ని కంట్రోల్ చేయటం, లేకపోతే వాళ్ళని యాంటీ నేషనల్గా ట్యాగ్ చేయటం, ఇట్లాంటి కాంట్రవర్షియల్ డెసిషన్స్ కొన్ని తీసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈ అన్రెస్ట్ మేజర్గా ఈ బెనిఫిట్స్ అందరికీ సమానంగా దక్కట్లేదు. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, దట్ ఈస్ సపోర్టర్స్ ఆఫ్ ఆవామీ లీగ్, వీళ్ళకే దొరుకుతున్నాయి అని చెప్పి ఈ ప్రొటెస్టర్స్ అలెజ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్రెస్ట్ ఇండియా మీద ఉన్న ఇంపాక్ట్ చూపిపోతుందా అంటే డెఫినెట్గా, బికాజ్ ఇండియా షేర్స్ ది లార్జెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. మనకి ఉన్న మిగతా నైబర్స్ అందరితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ బార్డర్ మనం బంగ్లాదేశ్తోనే షేర్ చేసుకుంటున్నాము. అండ్ ఓవర్ ది ఇయర్స్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా కలిసి అక్కడ ఉన్న టెర్రర్ యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయగలిగాయి. అండ్ ఇండియా కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఎయిడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. సో అక్కడ అన్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మన ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆవామీ లీగ్ కాకుండా వేరే పార్టీస్ లైక్ బిఎన్పి, జమాత్ లెడ్ గవర్నమెంట్స్ ఎప్పుడన్నా రూల్ చేసినప్పుడు బంగ్లాదేశ్ని మన బార్డర్స్లో టెర్రర్ యాక్టివిటీస్ పెరిగినట్టు గుర్తించాము. సో ఈ అన్రెస్ట్ అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ గవర్నమెంట్స్ ఆ బార్డర్ ఏరియాస్లో టెన్షన్కి కారణమవుతాయని కూడా చెప్పొచ్చు. ఇండియాకి ఆల్రెడీ పాకిస్తాన్, చైనాతో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. మ్యాన్మార్లో కూడా చాలా వాలటైల్ సిచ్యువేషన్ ఉంది. అండ్ నార్త్ ఈస్ట్లో మనకి ఎథ్నిక్ క్లాషెస్ నడుస్తున్నాయి. సో ఇట్లాంటి టెన్స్ సిచ్యువేషన్స్ మధ్యలో ఇప్పుడు బంగ్లాదేశ్లో సివిక్ అన్రెస్ట్ అనే సిచ్యువేషన్ వల్ల మనకి డెఫినెట్గా ఇంపాక్ట్ ఉండబోతుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్లో ఉంది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో. సో షేక్ హసీనా హిండాన్ ఎయిర్ బేస్లో నిన్న ల్యాండ్ అయ్యారు. అండ్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సో క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది టు అప్రైజ్ ది కన్సర్న్డ్ అథారిటీస్ అబౌట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇండియా ఎలా ట్యాకిల్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ని అనేది ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది రీజనల్ స్టెబిలిటీ, ఇండియా హ్యాస్ అ వెరీ క్రిటికల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ సినారియో.